నరకం అనేది చచ్చిపోయాక భూమి కింద ఎక్కడో ఉండదు. కొన్నిసార్లు బతికుండగానే ఒక ఆపరేషన్ టేబుల్ మీద సర్జికల్ లైట్ల కింద కూడా నరకం కనిపిస్తుంది. చనిపోవడం చాలా సులభం. ఎందుకంటే ఒకే ఒక్క క్షణంలో ప్రాణం పోతుంది కాబట్టి. కానీ చంపేయమని బతిమాలుతున్న ప్రాణాలు పోకుండా ఆపి రోజుకో అవయవాన్ని కోసి తీస్తుంటే ఆ నొప్పిని భరించడం ఏ మనిషి వల్ల కాదు. కన్నబిడ్డను కోల్పోయిన తండ్రి బాధ ఒక అగ్నిపర్వతం లాంటిది. చట్టం కళ్ళు మూసుకున్నప్పుడు ఒక తండ్రి పగ సైన్సుతో చేతులు కలిపితే ఆ ప్రతీకారం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కేసు నిరూపించింది. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఎప్పుడూ నిద్రపోని నగరం ఇది. ఒకరోజు రాత్రి సమయం అర్ధరాత్రి 2 గంటలవుతుంది. ముంబై ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే మీద భారీ వర్షం పడుతుంది. ఆ వర్షపు హోరులో హైవే మీద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు రోడ్డు పక్కన బురదలో ఒక అమ్మాయి రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడి ఉండటం కనిపించింది. ఆమె బట్టలు చిరిగిపోయి శరీరం నిండా తీవ్రమైన గాయాలున్నాయి. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఆ అమ్మాయిని అంబులెన్స్లో ముంబైలోని ఒక టాప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు. ఆమె పేరు మానస. ఆ అమ్మాయి వయస్సు 22 ఏళ్ళు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్. ఆ అమ్మాయి పరిస్థితిని చూసి ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్లకే కన్నీళ్ళొచ్చాయంటే ఆమె పరిస్థితి ఆ సమయంలో ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఆమెను అత్యంత కిరాతకంగా ముగ్గురు మృగాలు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఇనుప రాడ్లతో ఆమె తల మీద పొత్తి కడుపులో దారుణంగా కొట్టారు. దాంతో ఆమె 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. లివర్ చిట్లిపోయింది. విపరీతంగా రక్తం కూడా పోయింది. ఆమె పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ హాస్పిటల్కి డీన్ మరియు టాప్ కార్డియో థొరాసిక్ సర్జన్ పేరు డాక్టర్ చక్రవర్తి గారు. ఎంతోమందికి ప్రాణాలు పోసిన దేవుడు లాంటి మనిషి ఆయన. ఈ కేసు ఆయనకే వచ్చింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన డాక్టర్ చక్రవర్తి ఆ రక్తపు ముద్దగా ఉన్న అమ్మాయి ముఖం చూడగానే ఆయన చేతిలో ఉన్న సర్జికల్ కత్తి కింద పడిపోయింది. ఆయన కళ్ళల్లో నుంచి తెలియకుండానే కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన ముఖంలో అది నిజమా తన భ్రమణ అనే అయోమయం ఉంది. ఎందుకంటే ఆ మెడికల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతున్నది వేరెవరో కాదు, ఆయన ప్రాణానికి ప్రాణమైన ఆయన కన్న కూతురు మానస. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఒక తండ్రిగా చక్రవర్తి గారి గుండె పగిలిపోయింది. ఆయన చేతులు వణికిపోతున్నాయి. కళ్ళమ్మట కన్నీళ్లు వర్షంలా కారుతున్నాయి. తన కళ్ళ ముందే తన కూతురు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టేజిలోకి వెళ్తుంది. ఆమె చక్రవర్తి గారి కూతురు అని మిగతా హాస్పిటల్ స్టాఫ్కి తెలియడంతో వాళ్ళు ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన్ని ఆ కేసు నుంచి తప్పించారు. వేరే డాక్టర్ల టీం గంటల తరబడి సర్జరీ చేసి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వాళ్ళు నేరుగా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి సార్, మానస బతకడం చాలా కష్టం. మీకే తెలుసు కదా సార్, ఆమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్. పైగా ఆమె కిడ్నీలు 2 డ్యామేజ్ అయ్యాయి. సారీ డాక్టర్, మనం ఏమీ చేయలేం అని తోటి డాక్టర్లు చెప్పగానే ఆ తండ్రి ఐసీయూ అద్దం బయట మోకాళ్ళ మీద కుప్పకూలిపోయాడు. ఆయన బాధ చూసి ఆ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే కాదు, పేషెంట్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ జైరామ్కి ఈ కేసును అప్పగించారు. జైరామ్ చాలా కోపం మరియు ఆవేశమున్న ఆఫీసర్. వెంటనే రంగంలోకి దిగిన అతను క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలు, బాంద్రా పబ్బు దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను బట్టి కేవలం 48 గంటల్లోనే ఆ 3 మృగాలను అరెస్ట్ చేశాడు. వాళ్ళ పేర్లు కార్తిక్, తరుణ్, విశాల్. 3 ముంబైలోని పెద్ద బిజినెస్ మ్యాన్స్ మరియు పొలిటికల్ లీడర్ల కొడుకులు. డబ్బు, పవర్ నెత్తికెక్కిన సైకోలు. వాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఎలాంటి భయం లేదు. పైగా నవ్వుతూ మీడియా కెమెరాలకు ఫోజులిస్తున్నారు. అయితే కోర్టులో వాళ్ళ తరపు లాయర్ వాదించిన తీరు ఏసీపీ జైరామ్కు పిచ్చెక్కించింది. జడ్జి గారు, ఆ అమ్మాయి మా క్లయింట్స్తో పబ్బుకొచ్చింది. ఆమె విపరీతంగా డ్రగ్స్ తీసుకుంది. ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు రేప్ చేయడం వల్ల జరిగినవి కాదు జడ్జి గారు. కారు డివైడర్ని గుద్దుకోవడం వల్ల ఆ గాయాలయ్యాయి. కానీ ఈ పోలీసులు కావాలనే సమాజంలో యూత్ ఐకాన్స్గా పేరున్న నా క్లయింట్లను ఇరికించి డబ్బులు గుంజాలని ఈ నకిలీ కేసు పెట్టారు అని నకిలీ డాక్టర్ రిపోర్ట్లు చూపించి వాదించాడు. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడి ఫైనల్గా ఆ 3 రాక్షసులకు వాళ్ళ లాయర్ బెయిల్ ఇప్పించేశాడు.
కోర్టు మెట్ల మీద డాక్టర్ చక్రవర్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. కార్తీక్, తరుణ్, విశాల్ ముగ్గురు నవ్వుకుంటూ ఆయన పక్క నుండి వెళ్తూ, సారీ డాక్టర్ గారు, మీ అమ్మాయితో పార్టీ కొంచెం గట్టిగా అయింది, కానీ ఇంకా బతికే ఉందంటే గొప్ప విషయమే. బెటర్ లక్ నెక్స్ట్ టైం డాక్టర్ అని వెక్కిరిస్తూ వెళ్ళారు. డాక్టర్ చక్రవర్తి వాళ్ళను కొట్టలేదు, తిట్టలేదు. ఆయన ముఖంలో కన్నీళ్లు కూడా లేవు. అలా అని కోపం కూడా లేదు. కేవలం ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దం రాబోయే ఒక పెను తుఫానుకు సంకేతమని ఆ ముగ్గురు రాక్షసులకు తెలియదు. అలా 4 రోజులు గడిచిపోయాయి. మానస ఇంకా కోమాలోనే ఉంది. ఐసీయూలో వెంటిలేటర్ మీద లైఫ్ సపోర్ట్తో బతుకుతుంది. డాక్టర్ చక్రవర్తి హాస్పిటల్కి రావడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత తన కూతుర్ని అమెరికాకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నానని చెప్పి లాంగ్ లీవ్ పెట్టి మానసను హాస్పిటల్ నుండి తీసుకెళ్లిపోయాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు రాత్రి అంధేరీలోని ఒక లగ్జరీ పబ్ నుండి కార్తిక్ ఫుల్గా తాగి బయటకొచ్చాడు. తన స్పోర్ట్స్ కార్ తీయడానికి అండర్ గ్రౌండ్ పార్కింగ్లోకి నడుచుకుంటూ తూలుకుంటూ వెళ్తున్నాడు. ఆ చీకట్లో వాడి వెనక ఒక అడుగుల చప్పుడు వినిపిస్తుంది. కార్తిక్ వెనక్కి తిరిగేలోపే వాడి మెడకు ఒక ఇంజెక్షన్ బలంగా గుచ్చుకుంది. అందులో ఉన్న హైడోస్ అనస్థీషియా కొన్ని సెకండ్లలోనే వాడి నరనరాల్లోకి పాకింది. కార్తిక్ ఒక్క అరుపు కూడా అరవకుండా నేల మీద కుప్పకూలిపోయాడు. మరుసటి రోజు కార్తిక్ కనిపించట్లేదని వాడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఏసీపీ జైరాం ఆ లగ్జరీ పబ్ పార్కింగ్కి వెళ్ళాడు. అక్కడ రక్తం లేదు, గొడవ పడినట్టు ఆనవాళ్లు లేవు. కేవలం నేల మీద కార్తిక్ కారు తాళాలు, పక్కనే వాసన లేని ఒక చిన్న మెడికల్ సిరంజీ కవర్ మాత్రమే ఉన్నాయి. దాంతో జైరామ్కి ఒక డౌట్ వచ్చింది. ఇది లోకల్ కిడ్నాపర్స్ పని కాదు, ఎవడో చాలా ప్రొఫెషనల్గా మెడికల్ నాలెడ్జ్ ఉన్నవాడు కిడ్నాప్ చేశాడు అని అనుకున్నాడు. పైగా అది బడాబాబులు వెళ్ళే లగ్జరీ పబ్ కావడంతో వాళ్ళ ప్రైవసీ కోసం కెమెరాలు కూడా లేవు. దాంతో జైరామ్కి ఈ కేసు ఒక తలనొప్పిగా మారింది. కాసేపటికి కిడ్నాప్ అయిన కార్తిక్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఒక పెద్ద పవర్ఫుల్ సర్జికల్ లైటు కళ్ళు జిగేల్మనేలా తన మొహం మీద పడుతుంది. తన చుట్టూ ఎటు చూసినా స్టెయిన్లెస్ స్టీల్ గోడలున్నాయి. తన చేతులు, కాళ్ళు ఒక ఇనుప ఆపరేషన్ టేబుల్కి అందమైన లెదర్ బెల్టులతో గట్టిగా కట్టేసున్నాయి. వాడి నోటికి ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టుంది. గట్టిగా అరవడానికి వీలు లేకుండా గొంతులోకి ఒక గొట్టం దించుంది. వాడెక్కడున్నాడో వాడికే తెలియక ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. అప్పుడే వాడికి ఒక విషయం అర్థమైంది. వాడి పొత్తి కడుపు దగ్గర విపరీతమైన నొప్పి అనే కంటే ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది. మెల్లగా తలపైకెత్తి కిందకి చూసుకున్నాడు. వాడి కడుపు మీద తాజాగా కుట్లు వేసున్నాయి. ఆ కుట్లు కూడా పచ్చిగా రక్తం కారుతున్నాయి. వాటిని చూసి కార్తిక్ భయంతో వణికిపోతున్నాడు. కానీ అరవడానికి అవకాశం లేదు. సరిగ్గా అప్పుడే చీకట్లో నుంచి ఒక వ్యక్తి వెలుగులోకొచ్చాడు. అతను పూర్తిగా డార్క్ గ్రీన్ కలర్ సర్జికల్ సూట్ వేసుకొని ఉన్నాడు. ముఖానికి మాస్క్, తలకు క్యాప్, కళ్ళకు సర్జికల్ గ్లాసెస్ ఉన్నాయి. చేతిలో రక్తం అంటిన ఒక పదునైన సర్జరీకి వాడే కత్తి ఉంది. అది చూసిన కార్తిక్ భయంతో అని గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడి కళ్ళమ్మట నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆ మాస్క్ వేసుకున్న సర్జన్ కార్తిక్ దగ్గరకు వచ్చి వాడి చెవిలో, భయపడకు కార్తిక్, నిన్ను నేనంత త్వరగా చంపను. ఈరోజు నీ కుడివైపు కిడ్నీ మాత్రమే తీసుకున్నాను. రేపు నీ లివర్లో సగం కట్ చేస్తాను. ఎల్లుండి నీ కళ్ళు. ఇలా నీ శరీరంలో ఉన్న ప్రతి అంగుళం, ప్రతి రక్తపు బొట్టు ఆమె ప్రాణం నిలబెట్టడానికి ఉపయోగపడాలి. నీకు మరణం అనేదే లేదురా. వెల్కమ్ టు మై ఆపరేషన్ థియేటర్ అని మెల్లగా గుసగుసలాడాడు. కార్తిక్కి తను ఎక్కడున్నాడో, తనకి బతికుండగానే ఎవరు నరకం చూపిస్తున్నారో అప్పుడు అర్థమైంది. కార్తిక్ తనని చంపేయమని వేడుకుంటున్నాడు. కానీ ఆ సర్జన్ వాడిలోకి ఒక డ్రగ్ ఎక్కించాడు. దాంతో కార్తిక్ మళ్ళీ మత్తులోకి జారుకున్నాడు. వాడికి చావు కూడా ఒక వరంలా అనిపించే టార్చర్ స్టార్ట్ అయ్యింది. అలా 3 రోజులు గడిచాయి. ఒకవైపు జైరాం మీద సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కార్తిక్ తండ్రి తన పలుకుబడితో ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. మరోవైపు ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి ఏసీపీ జైరాం పేరు మీద ఒక ప్రైవేట్ కొరియర్ నుండి ఒక పార్సిల్ వచ్చింది. జైరాం దాన్ని ఓపెన్ చేశాడు. అది ఒక మెడికల్ గ్రేడ్ ఐస్ బాక్స్. దాని మధ్యలో ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆ వస్తువును చూసి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరికీ వాంతులయ్యాయి. ఎందుకంటే అది ఒక మనిషి కిడ్నీ. దాని పక్కనే ఒక చిన్న చీటీ ఉంది. అందులో వీడు చేసిన పాపాలకు మూల్యం చెల్లిస్తున్నాడు, రక్తానికి బదులు రక్తమే న్యాయం, ఇంకా 2 మిగిలున్నారు అని రాసి ఉంది. దాంతో జైరాం వెంటనే ఆ పార్సిల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాడు.
కాసేపటికి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి జైరామ్కి మైండ్ బ్లాక్ అయింది. జైరామ్, ఈ కిడ్నీలోని డిఎన్ఏ మిస్ అయిన కార్తీక్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ అతి పెద్ద భయంకరమైన విషయం ఏంటంటే ఈ కిడ్నీని కోసి తీసిన విధానం. ఒక టాప్ లెవెల్ సర్జన్ మాత్రమే నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఇంత పర్ఫెక్ట్గా కిడ్నీని కట్ చేయగలడు. అంతేకాదు జైరామ్, ఈ కిడ్నీని తీసేటప్పుడు కార్తీక్ బతికే ఉన్నాడు. అతనికి కనీసం మత్తు మందు కూడా ఇవ్వలేదు అని డాక్టర్ చెప్పగానే జైరామ్ బుర్ర గడ్డకట్టుకుపోయింది. ఒక సైకో కిల్లర్ వాళ్ళను చంపకుండా కిడ్నాప్ చేసి బతికుండగానే వాళ్ళ అవయవాలను కోసి తీస్తున్నాడా? వాడిని ప్రాణాలతోనే ఉంచి ఎందుకు నరకం చూపిస్తున్నాడు అని ఆలోచించాడు. కార్తీక్ పరిస్థితి తెలుసుకున్న రెండో మృగమైన తరుణ్కి ప్యాంటు తడిచిపోయింది. ఎవడో తమను టార్గెట్ చేశాడని వాడికి అర్థమైంది. దాంతో వాడు వెంటనే ముంబై వదిలి దుబాయ్ పారిపోవడానికి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అయితే ఈ విషయం ఏసీపీ జైరామ్కి తెలిసింది. తరుణ్ని కాపాడటానికి తన టీంతో ముంబై ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో తరుణ్ భయంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఫ్లైట్కి ఇంకా అరగంట ఉండటంతో ఆ టెన్షన్ తట్టుకోలేక వాష్రూమ్కి వెళ్ళాడు. ముఖం మీద నీళ్లు చల్లుకొని అద్దంలో చూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే అద్దంలో వాడి వెనక ఒక వ్యక్తి సర్జికల్ మాస్క్తో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న సిరంజ్ ఉంది. అది చూసి భయపడ్డ తరుణ్ అరిచేలోపే ఆ మాస్క్ మ్యాన్ వాడి మెడ మీద గట్టిగా ఒక ఇంజెక్షన్ పొడిచాడు. దాంతో తరుణ్ స్పృహ తప్పి పడిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఏసీపీ జైరామ్ ఎయిర్పోర్ట్ లాంజ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాష్రూమ్ తలుపులు బద్దలు కొట్టాడు. కానీ లోపల తరుణ్ లేడు. నేల మీద కేవలం వాడి బోర్డింగ్ పాస్, ఒక రక్తపు చుక్క మాత్రమే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లాంటి హై సెక్యూరిటీ ఏరియా నుండి ఒక మనిషి ఎలా మాయమైపోయాడు అనేది జైరామ్కి అంతు చిక్కలేదు. ఇప్పుడు రెండో మృగం కూడా ఆ చీకటి ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ అయింది. ఏసీపీ జైరామ్కేమో పిచ్చెక్కిపోతుంది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక వ్యక్తి వీల్ చైర్లో ఒక ముసలివాడిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఆ ముసలివాడి ముఖానికి ఒక ఆక్సిజన్ మాస్క్ ఉంది. అతనే తరుణ్ అని, ఆ వీల్ చైర్ తోసుకెళ్తున్న వాడే కిల్లర్ అని జైరామ్కి అర్థమైంది. దాంతో జైరామ్కి ఒక క్లారిటీ వచ్చింది. ఏడాది క్రితం మానసను రేప్ చేసిన వాళ్లే వరుసగా మిస్ అవుతున్నారు. వాళ్ళ అవయవాలు కూడా కోసి తీస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి తండ్రి డాక్టర్ చక్రవర్తి పనే. పైగా ఆయన ఒక టాప్ సర్జన్ అని అర్థం చేసుకున్న జైరామ్ తన టీంతో డాక్టర్ చక్రవర్తి పనిచేసే హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ చక్రవర్తి ఎక్కడా అని గట్టిగా అరిచాడు. కానీ హాస్పిటల్ కొత్త డీన్ చెప్పిన మాట విన్నాక జైరామ్ చేతులు వణికిపోయాయి. ఏసీపీ సార్, డాక్టర్ చక్రవర్తి గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన గత 8 గంటలుగా ఆపరేషన్ థియేటర్లో ఒక కాంప్లికేటెడ్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు. ఆయన అసలు హాస్పిటల్ దాటి బయటకే వెళ్ళలేదు సార్. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్, సర్జరీ రికార్డ్స్ చూసుకోండి అని ఆ హాస్పిటల్ కొత్త డీన్ అనగా, అంటే తరుణ్ ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ అయిన టైంలో కూడా డాక్టర్ చక్రవర్తి హాస్పిటల్లోనే ఉన్నాడా అని జైరామ్ బుర్ర ఫ్రీజ్ అయిపోయింది. డాక్టర్ చక్రవర్తికి అనుకూలంగా పక్కా సాక్ష్యం ఉంది. ఆయన సర్జరీలో ఉంటే మరి ఎయిర్పోర్ట్లో తరుణ్ని కిడ్నాప్ చేసిందెవరు? కార్తీక్ అవయవాలను కోస్తున్నదెవరు అనే అనుమానాలతో జైరామ్ పరిస్థితి అయోమయంగా మారింది. సీన్ కట్ చేస్తే ఆ చీకటి సీక్రెట్ ల్యాబ్లో తరుణ్కి మెలకు వచ్చింది. తను ఒక ఆపరేషన్ టేబుల్కి కట్టేసున్నాడు. పక్క టేబుల్ మీద కార్తీక్ సగం కోసిన మాంసం ముద్దలా పడి ఉన్నాడు. కార్తీక్ బాడీ నుండి రక్తం ఒక మిషన్ ద్వారా ఫిల్టర్ అయి పక్క గదిలో ఉన్న ఒక గ్లాస్ క్యాబిన్లోకి వెళ్తుంది. ఆ క్యాబిన్లో కోమాలో ఉన్న మానస పడుకొని ఉంది. సరిగ్గా అప్పుడే తరుణ్ ముందుకొచ్చిన ఆ సర్జన్ తన ముఖానికి ఉన్న మాస్క్ని తీసేశాడు. ఏముందిలే, అతను మానస్ తండ్రి డాక్టర్ చక్రవర్తి అనుకుంటున్నారు కదా? కాదు, అతను డాక్టర్ చక్రవర్తి కాదు. ఆ సర్జన్ ఎవరో చూసి తరుణ్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. వాడు ఆ సర్జన్ని చూసి దయ్యాన్ని చూసినట్టు వణికిపోతున్నాడు. మరి ఆ సర్జన్ డాక్టర్ చక్రవర్తి కాకపోతే ఇంకెవరు? మానసను రేప్ చేసిన వాళ్ళ శరీరాలతో చక్రవర్తి కాకుండా ఆటాడుకుంటుందెవరు? ఈ కథలో మూడో రాక్షసుడైన విశాల్ పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నాడు అనే విషయాలు తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది ముంబై శివార్లలో ఉన్న సీక్రెట్ ఆపరేషన్ థియేటర్. చుట్టూ తెల్లటి లైట్లు, ఒక పక్క కోమాలో ఉన్న మానస, మరో పక్క ఆపరేషన్ టేబుల్స్కి కట్టేయబడి ఉన్న కార్తీక్, తరుణ్. కార్తీక్ సగం మత్తులో నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే వాడి కిడ్నీని అప్పటికే తీసేశారు.
ఆ సర్జన్ తన ముఖానికి ఉన్న మాస్క్ను తీశాడు. అందరూ అనుకున్నట్టు అతను డాక్టర్ చక్రవర్తి కాదు. అతని పేరు డాక్టర్ సమీర్. అతని వయస్సు 28 ఏళ్ళు. అతను ముంబైలోనే టాప్ యంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. పైగా అతను డాక్టర్ చక్రవర్తి దగ్గరే పనిచేస్తున్నాడు. కానీ తరుణ్ వణికిపోవడానికి కారణం అతను సర్జన్ అని కాదు, ఆ మానసకి కాబోయే భర్త అని. తరుణ్, కార్తీక్, విశాల్ మానస మీద అత్యాచారం చేస్తూ ఉన్నప్పుడు ఇతను నాకు కాబోయే భర్త డాక్టర్ సమీర్, అతనికి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు అని మానస ఏడుస్తూ తన ఫోన్లో వాల్పేపర్ మీద ఉన్న సమీర్ ఫోటోని చూపించింది. అవునా, అయితే వాడిని ఇక్కడికి రమ్మనవే, వాడి ముందే నిన్ను అనుభవిస్తాం, అప్పుడు చూస్తాం వాడేం పీకుతాడో అని చాలా నీచంగా మాట్లాడాడు. కానీ అప్పుడు వాడికి తెలియదు ఆ కాబోయే భర్త ఒక సామాన్యుడు కాదని, మనిషి నరనరాల గురించి తెలిసిన ఒక టాప్ డాక్టర్ అని. అప్పుడు డాక్టర్ సమీర్ నవ్వుతూ, ఏంట్రా గుర్తుపట్టావా? మానస నా గురించి చెప్పినప్పుడు నా ఫోటో చూసి నవ్వావు కదరా. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సర్జన్నే తరుణ్. నాకు ప్రాణం పోయడం ఎంత పర్ఫెక్ట్గా తెలుసో, ఆ ప్రాణాన్ని అణువణువునా లాగేస్తూ నరకం చూపించడం కూడా అంతే పర్ఫెక్ట్గా తెలుసు. నా మానసని మీరు ముట్టుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని ఇప్పుడు నీ కళ్ళల్లో చూస్తుంటే నాకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో తెలుసా అని అనగా తరుణ్ ఏడుస్తూ తన 2 చేతులు జోడించి దండం పెట్టి వదిలేయమని బతిమిలాడటానికి ట్రై చేశాడు. కానీ వాడి చేతులు గట్టిగా కట్టేస్తున్నాయి. అప్పుడు తరుణ్, సమీర్ నన్ను వదిలేయ్ ప్లీజ్, మా నాన్న దగ్గర నుంచి నీకు 5 కోట్లు ఇప్పిస్తాను, ప్లీజ్ సమీర్ నన్ను క్షమించి వదిలేయ్ అని ఏడుస్తున్నాడు. అప్పుడు సమీర్ డాక్టర్లు సర్జరీ చేయడానికి వాడే ఒక సర్జికల్ డ్రిల్ మెషిన్ పట్టుకొని తరుణ్ దగ్గరకు వెళ్తూ, నాకు డబ్బులొద్దు తరుణ్, నీ బోన్ మ్యారో కావాలి. మానస బ్లడ్ సెల్స్ చనిపోతున్నాయి. నీ ఎముకల్లో నుంచి బోన్ మ్యారో తీసి ఆమెకి ఎక్కిస్తాను. నీకు ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా? మత్తుమంది ఇచ్చి అది తీస్తాను అనుకుంటున్నావేమో. లేదు లేదు, మత్తుమంది ఇస్తే స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అనస్థీషియా ఇవ్వకుండానే నీ వెన్నుముక్కలోకి డ్రిల్ చేస్తున్నాను. ఆ నరకం ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయరా తరుణ్ అని సమీర్ ఆ సర్జికల్ డ్రిల్ మెషిన్ ఆన్ చేశాడు. తరుణ్ వెన్నెముక్క దగ్గర ఆ డ్రిల్ మెషిన్తో గుచ్చుతుంటే వాడు పెట్టిన కేకలు ఆ సౌండ్ ప్రూఫ్ గది గోడల్ని చీల్చుకొని బయటకు వెళ్తాయేమో అన్నంత భయంకరంగా ఉన్నాయి. సమీర్కి తన పగ ముందు వాళ్ళిద్దరూ అరుస్తున్న అరుపులు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లా వినిపిస్తున్నాయి. నిజానికి ఇదంతా ప్లాన్ చేసింది డాక్టర్ చక్రవర్తే. ఆయన బయట పోలీసులకు దొరకకుండా కవర్ చేస్తుంటే యాక్షన్లోకి దిగి కిడ్నాప్లు, సర్జరీలు చేస్తుంది ఈ సమీర్. సీన్ కట్ చేస్తే అది ముంబై పోలీస్ సేఫ్ హౌస్. ఏసీపీ జైరాం మానస కేసులో 3వ నిందితుడైన విశాల్కి రక్షణగా 10 మంది టాప్ ప్రొఫెషనల్ పోలీసులను పెట్టాడు. ఆ సేఫ్ హౌస్ ముంబై శివార్లలో ఒక హై సెక్యూరిటీ జోన్లో ఉంది. విశాల్ ప్రాణభయంతో వణికిపోతూ ఒక గదిలో దాక్కున్నాడు. తన 2 ఫ్రెండ్స్ ఏమైపోయారో వాడికి తెలియదు. కానీ తాను కూడా కిడ్నాప్ అవుతానేమో అన్న భయం వాణ్ణి చంపేస్తుంది. అప్పుడు టైం రాత్రి 2 గంటలవుతుంది. ఆ సేఫ్ హౌస్ బయట అంతా సైలెంట్గా ఉంది. అప్పుడే అకస్మాత్తుగా ఆ ఇంటి చుట్టూ ఉన్న సెంట్రల్ ఏసీ రంధ్రాల్లో నుంచి ఒక విచిత్రమైన పొగ లోపలికి రావడం మొదలయ్యింది. అది వాసన, రంగు అనేది ఉండని కార్ఫెంటానిల్ గ్యాస్. ఈ గ్యాస్ సాధారణ అనస్థీషియా కంటే 10,000 రెట్లు పవర్ఫుల్ అయినది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగులను మత్తులోకి దించడానికి వాడే గ్యాస్ అది. సమీర్ ఒక చిన్న కమర్షియల్ డ్రోన్ ద్వారా ఆ గ్యాస్ సిలిండర్ని ఏసీ దగ్గర పేల్చాడు. సరిగ్గా కొన్ని నిమిషాల వ్యవధిలోనే సేఫ్ హౌస్లో ఉన్న ఒక్కొక్క పోలీస్ కింద పడిపోవడం మొదలుపెట్టారు. గన్స్ పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నట్టే స్పృహ కోల్పోయారు. లోపల గదిలో ఉన్న విశాల్కి కూడా కళ్ళు తిరగడం మొదలయ్యింది. వాడు భయంతో కిటికీ అద్దాలు పగలకొట్టుకొని బయటకు వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ వాడి శరీరం అప్పటికే ప్యారలైజ్ అయిపోయింది. కళ్ళు మసకమసకగా మూతలు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఆ చీకట్లో నుంచి ఒక నల్లటి రెయిన్ కోట్, గ్యాస్ మాస్క్ వేసుకున్న సమీర్ ప్రశాంతంగా లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. అతను పోలీసుల్ని ఏమీ చేయలేదు. నేరుగా విశాల్ గదిలోకి వెళ్ళాడు. కింద పడి మూలుగుతున్న విశాల్ కాలర్ పట్టుకొని లాక్కుంటూ తన వ్యాన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అలా పోలీసుల కళ్ళు గప్పి ఏకంగా 10 మంది పోలీసులను నిద్రపుచ్చి 3వ టార్గెట్ని కూడా సక్సెస్ఫుల్గా కిడ్నాప్ చేశాడు సమీర్. ఇప్పుడు ఊరి చివర ఉన్న సీక్రెట్ ల్యాబ్లో ఆ 3 రాక్షసులు ఉన్నారు. కార్తీక్, తరుణ్, విశాల్. 3 శరీరాలు లెక్కలేనన్ని ఐవీ పైపులు, బ్లడ్ మానిటర్స్తో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. కానీ వాళ్ళు 3 బతికే ఉన్నారు. ఆ బతుకు నరకం కంటే ఘోరంగా మారింది. కాసేపటికి విశాల్కి మెలకువ వచ్చింది. తన కళ్ళ ముందు ఉన్న దృశ్యం చూసి వాడికి ప్రాణభయంతో ప్యాంటు తడిచిపోయింది. ఒక పక్క కార్తీక్ పొట్ట ఓపెన్ చేసుంది. అందులో ఒక పెద్ద ఎక్మో మెషిన్ ద్వారా కార్తీక్ రక్తమంతా ఫిల్టర్ అయి పక్క గదిలో ఉన్న మానస బాడీలోకి పంప్ అవుతుంది.
ఇక తరుణేమో ఒక జీవోత్సవంలా వెన్నపూస డ్యామేజ్ అయి పడి ఉన్నాడు. అప్పుడు డాక్టర్ సమీర్ చేతికి రక్తమంటిన గ్లౌజులతో విశాల్ దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ విశాల్, నా మానసకి మీ రక్తం, కిడ్నీలు, ప్లాజ్మా అన్నీ సరిపోయాయి. ఆమె బ్లడ్ ప్రెషర్ ఇప్పుడిప్పుడే నార్మల్కి వస్తుంది. నేను ప్రాణంగా ప్రేమించిన నాకు కాబోయే భార్య నా మానస మళ్ళీ కళ్ళు తెరుస్తుందని నా మెడికల్ నాలెడ్జ్ చెప్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని వెటకారంగా నవ్వాడు. అది విన్న విశాల్ వెక్కి వెక్కి ఏడుస్తూ వణికిపోతూ, ప్లీజ్ ప్లీజ్ సమీర్, మమ్మల్ని వదిలేయి, మేము తప్పు చేశాం, కావాలంటే మమ్మల్ని పోలీసులకు అప్పగించు, మేము కోర్టులో నేరం కూడా ఒప్పుకుంటాం, జైలుకు వెళ్తాం, ప్లీజ్ మమ్మల్ని పోలీసులకు అప్పగించు, ఈ నరకం మేము భరించలేం అని ఏడుస్తున్నాడు. అప్పుడు సమీర్, ఏంటి మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలా? ఎందుకు? వాళ్ళకు అప్పగిస్తే రేపు పొద్దున మీ లాయర్ అబద్ధాలు చెప్పి చట్టంలో ఉన్న ఏదో ఒక లొసుకులు వాడి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడనే? నా మానస పడిన నరకం మీకు తెలియదురా. మీరు కేవలం ఆమె శరీరం మీద కొట్టలేదు, నా జీవితాన్ని, నా కలను చంపేశారు. మీరు కొట్టిన దెబ్బల వల్ల, మీరు చేసిన గాయాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె ఒంటి మీద ఉన్న చర్మం 40% పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు తనకి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాలి. కాబట్టి మీ ముగ్గురు శరీరాల మీద ఉన్న చర్మాన్ని ఏ మత్తుమందు ఇవ్వకుండా ఇప్పుడే బ్లేడ్తో ఒలిచి ఆమెకు అతికిస్తాను. మీరు చనిపోయినా మీ శరీరంలోని ముక్కలు ఆమెలో బతికుంటాయి. మీ పాపానికి అదే తగిన శిక్ష అని కోపంతో, బాధతో కూడిన నవ్వు నవ్వాడు. ఆ ముగ్గురికి అది ఒక కాలరాత్రిగా మారింది. సమీర్ ఆ ముగ్గురిని బతికుండగానే మెడికల్ స్క్రాప్లా వాడుకుంటున్నాడు. వాళ్ళు ఆ నొప్పిని తట్టుకోలేక అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, మమ్మల్ని చంపేయమని బతిమాలుతున్నారు. కానీ వాళ్ళ హార్ట్ బీట్ పడిపోతున్న ప్రతిసారి సమీర్ ఒక ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళను బతికిస్తున్నాడు. వాళ్ళ ప్రాణం పోవడం లేదు, కానీ ప్రతి క్షణం వాళ్ళ శరీరంలోని ప్రతి నరం నరకాన్ని అనుభవిస్తుంది. ఒకవైపేమో సేఫ్ హౌస్ నుండి విశాల్ కిడ్నాప్ అవ్వడం ఏసీపీ జయరామ్కి పెద్ద అవమానంగా మారింది. అతని మైండ్ బ్లాక్ అయింది. ఆ డాక్టర్ చక్రవర్తి చూస్తేనేమో ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు, మరి ఇదంతా చేస్తుంది ఎవరు అని జయరామ్ తన ఆలోచన విధానాన్ని మార్చాడు. ఒక మనిషి బతికుండగా రోజుకో అవయవం తీయాలంటే వాడిని బతికించడానికి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మిషన్స్, డయాలసిస్ యూనిట్స్, వెంటిలేటర్స్ కావాలి. అవి బయట సాధారణ మెడికల్ షాపుల్లో దొరికేవి కాదు అని జయరామ్ వెంటనే మహారాష్ట్ర బార్డర్లో ఉన్న మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ని ఎంక్వైరీ చేశాడు. 15 రోజుల క్రితం ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అడవుల్లో ఉన్న ఒక పాత బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలోకి కోట్లు విలువ చేసే హై టెక్నాలజీ మెడికల్ సామాగ్రి డెలివరీ అయ్యాయని జయరామ్కి తెలిసింది. అయితే వాటిని కొన్న వ్యక్తి పేరు సమీర్ అని ఆ బిల్లుల్లో ఉంది. డాక్టర్ చక్రవర్తికి కాబోయే అల్లుడే ఈ సమీర్ అని తెలుసుకున్న జయరామ్ తన పోలీస్ ఫోర్స్తో ఆ అడవిలోకి బయలుదేరాడు. అప్పుడు టైం రాత్రి 11 గంటలవుతుంది. ఏసీపీ జయరామ్ తన టీంతో ఆ పాత బ్రిటిష్ కాలం నాటి బంగ్లా తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలంతా హైటెక్ హాస్పిటల్ లాగా సెటప్ చేసి ఉంది. జయరామ్ తన గన్తో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న దృశ్యం చూసి ఎంతోమంది కిరాతక క్రిమినల్స్ని చూసిన ఆ పోలీసుల చేతుల్లోని తుపాకులు కూడా వణికిపోయాయి. కొందరు కానిస్టేబుల్స్ అయితే ఆ నెత్తుటి దృశ్యాలను చూసి అక్కడే వాంతులు చేసుకున్నారు. ఆ గది మధ్యలో ఉన్న గ్లాస్ క్యాబిన్లో మానస పడుకొని ఉంది. ఆమె బ్రీతింగ్ నార్మల్గా ఉంది. ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. ఆమె ప్రాణాపాయ స్థితి నుండి ఇప్పుడు పూర్తిగా బయటపడిందని జయరామ్కు అర్థమైంది. ఆ పక్కనే డాక్టర్ చక్రవర్తి కన్నీళ్లతో కూతురు చెయ్యి పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ గ్లాస్ క్యాబిన్ చుట్టూ ఉన్న 3 ఆపరేషన్ టేబుల్స్ మీద కార్తిక్, తరుణ్, విశాల్ పడుకొని ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు మనుషుల్లాగే లేరు. వాళ్ళ శరీరాలు సగం కోయబడిన మాంసపు ముద్దల్లా ఉన్నాయి. వాళ్ళ ఒంటి మీద చర్మం తీసేసుంది. వాళ్లకు కళ్ళు లేవు, కానీ వాళ్ళ గుండెలు మాత్రం కొట్టుకుంటూనే ఉన్నాయి. అంటే వాళ్ళు బతికే ఉన్నారు. అదంతా చూసిన జయరామ్ భయంతో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్లాడు. ఆ గదిలోని ఒక మూలలో కుర్చీలో డాక్టర్ సమీర్ ప్రశాంతంగా కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. అతని బట్టల నిండా రక్తం ఉంది. వెంటనే జయరామ్ తన గన్నుని సమీర్ వైపు గురిపెట్టి వణుకుతున్న గొంతుతో, సమీర్, యు ఆర్ అండర్ అరెస్ట్. వీళ్లను ఇలా బతికుండగానే ఇంత ఘోరంగా ఎలా ముక్కలు చేశావురా రాక్షసుడా అని అరిచాడు. అప్పుడు సమీర్ నవ్వుతూ లేచి నిలబడి, నేను రాక్షసుణ్ణి కాదు ఆఫీసర్, నేనొక ప్రేమికుణ్ణి. నా ప్రాణాన్ని వాళ్ళు ముక్కలు చేసినప్పుడు లేని రాక్షసత్వం నేను నా ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి వాళ్ళను వాడితే వచ్చిందా? నేను వాళ్ళని చంపలేదు ఆఫీసర్. వాళ్ళ బ్రెయిన్, హార్ట్ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. వాళ్ళు లీగల్గా బతికే ఉన్నారు. కానీ నేను వాళ్ళు కదలడానికి ఉపయోగపడే నరాలను కట్ చేశాను. నొప్పి తెలిసే నరాలని అలాగే ఉంచాను. అంటే వాళ్ళు కదల్లేరు,
కళ్ళు తెరిచి చూడలేరు, కనీసం ఏడుస్తూ అరవలేరు. కానీ వాళ్ళ శరీరం మీద ఒక్క దోమ కుట్టినా ఆ నొప్పి వాళ్లకు 10 రెట్లు ఎక్కువగా తెలుస్తుంది. దీన్నే మెడికల్ టర్మ్స్లో లాక్డ్-ఇన్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళు బతికున్నంత కాలం ఒక చీకటి గదిలో కదల్లేని శవాల్లాగా ఆ నొప్పిని అనుభవిస్తూ బతకాల్సిందే అన్నాడు సమీర్. ఆ మాట వినగానే ఏసీపీ జయరాంకి దిమ్మ తిరిగిపోయింది. ఒక డాక్టర్ సైకాలజీ సైన్స్ని వాడి ఎంత భయంకరమైన నరకాన్ని సృష్టించాడో అతనికి అర్థమైంది. మరణం కంటే 100 రెట్లు భయంకరమైన శిక్ష అది అని జయరాంకి క్లారిటీ వచ్చింది. సమీర్ ప్రశాంతంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తన ఆపరేషన్ సక్సెస్ అయింది, తన మానస బతికింది అన్న సంతృప్తి అతని ముఖంలో కనిపించింది. డాక్టర్ చక్రవర్తి కూడా పోలీసులకు లొంగిపోయాడు. ఒక తండ్రి, ఒక కాబోయే భర్త కలిసి చేసిన ఈ ప్రతీకారం మీద ముంబై అంతా చర్చలు జరిగాయి. కొందరు వాళ్ళని దేవుళ్ళన్నారు, సరైన శిక్ష వేశారు అన్నారు. మరికొందరేమో వాళ్ళని సైకోలన్నారు. చట్టం దృష్టిలో సమీర్ మరియు డాక్టర్ చక్రవర్తి ఇద్దరు నేరస్తులుగా నిరూపించబడ్డారు. 3 వ్యక్తులను కిడ్నాప్ చేసి వాళ్ళ శరీరాలను ఇల్లీగల్గా ఆపరేషన్ చేసినందుకు కోర్టు వాళ్ళిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సమీర్ మరియు డాక్టర్ చక్రవర్తి నవ్వుకుంటూ జైలుకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఆ 3 మృగాలైన కార్తిక్, తరుణ్, విశాల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళను విదేశాల్లోని బెస్ట్ హాస్పిటల్లో చేర్పించారు. కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా వాళ్ళ నరాలను నార్మల్ చేయలేకపోయాడు. వాళ్ళు హాస్పిటల్ మంచానికే పరిమితమయ్యారు. కళ్ళు మూసుకుపోయి చీకట్లో ప్రతి సెకను తమ శరీరాన్ని కోస్తున్నట్టు నరకాన్ని ఫీల్ అవుతూ కనీసం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేతులు రాక జీవితాంతం బతకాల్సిన కర్మ వాళ్ళకు పట్టింది. వాళ్లకు చట్టం బెయిల్ ఇచ్చింది, కానీ సమీర్ పగ వాళ్లను కదల్లేని ఖైదీలుగా మార్చేసింది. మానస పూర్తిగా కోలుకొని తన కోసం తన తండ్రి, తన కాబోయే భర్త చేసిన త్యాగానికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథ విన్న తర్వాత మీకు కూడా భయం వేసింది కదా? అసలు ఇంతకీ మానసకి న్యాయం జరిగిందా లేదా అన్న గందరగోళం మీలో కూడా మొదలైంది కదా? అవును, చట్టం ఎప్పుడూ పుస్తకాల్లో ఉన్న సెక్షన్లను బట్టే నడుస్తుంది. కానీ ఒక ఆడపిల్ల తండ్రి, ఆమెను ప్రేమించిన వాడి గుండెల్లో రగిలే మంట ఆ పుస్తకాలకు అర్థం కాదు. తనకి కావలసిన వాళ్ళ కోసం ఒక సామాన్యుడు దేవుళ్లా మారతాడు. అవసరమైతే అత్యంత కిరాతకమైన రాక్షసుడిగా మారతాడు. పాపం చేసిన వాడు ఒకవేళ చట్టం నుండి, పోలీసుల కళ్ళుగప్పి డబ్బుతో తప్పించుకోవచ్చు. కానీ ఒక బాధితుడి పగ నుండి, అలాగే కర్మ నుండి ఎప్పటికీ తప్పించుకోలేడు అని మనకు ఈ కథ చెప్తుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.